పెద్ద సినిమాలంటే మన సంక్రాంతికి వస్తున్నాం, మన తండేలు బాగుంటాయి. తర్వాతకి ఈ డబ్బింగ్ సినిమాలు ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల మీద మొన్న ఆడింది కదా, డబ్బింగ్ సినిమా కూడా ఆడుతుంది కదా. డబ్బింగ్ సినిమాలు కూడా డ్రాగన్ డబ్బింగ్ సినిమాలు కూడా బాగా వస్తున్నాయి. డబ్బింగ్ కాదు, డబ్బింగ్ ఓకే ఓకే డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాల పర్సంటేజ్ ఏమన్నా తగ్గుతుంది? అదేముండదు అరే, అక్కడ థియేటర్లు ఖాళీగా ఉంటే మళ్ళీ పర్సంటేజ్ అంటారంటే. మరి మా థియేటర్లలో సినిమాలు లేవు. మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు. ఏ సినిమా వచ్చినా వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు. సినిమా రిలీజ్ చేయడము, థియేటర్లు ఇవ్వడం కాదు, ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడం ఎలా, అది ఇంపార్టెంట్. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఉంది. 2025 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలనుకుని మీరు ఏమైనా సొంతంగా మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను. గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్న ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పా. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ముందు రోజు ఉందా? ఉన్నావు కదా, మరి ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 ఇయర్స్ ఏం మిస్ అయ్యాను, నేను ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. ఆ రోజు రిజల్ట్ రాలేదు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి ఎలా తీసు. ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నిన్న అనిల్ రావు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది సార్ అంటే దీంట్లో కూడా డబ్బులు వస్తాయి. ఇది డబ్బులు కాదని కిక్, అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి. కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. బాగుంది. మీ బ్యానర్లో ఇంకా చాలా ఐటీ వాళ్ళు రావడం వల్ల పాత 10 సంవత్సరాలు ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి యాంజియోగ్రామ్ చేయించుకున్నంత హ్యాపీగా ఉన్నారు ఆయన. ఈ సమ్మర్లో పెద్ద సినిమాలు ఏం లేవు అసలు. మొత్తం ఈ సమ్మర్ ఎందుకు లేవే, ఎవరు కూడా ప్రతి వారం 2 సినిమాలు ఉన్నాయి. మళ్ళీ అదే పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయి కదా, ఆడే సినిమాలు ఏమున్నాయి చూసాం. ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో మనకు తెలియదు కదా. సరే, గద్దర్ అవార్డ్స్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు ఏంటి? అది ఎఫ్డీసీ సపరేట్గా మాట్లాడు. చైర్మన్ ఎఫ్డీసీ సపరేట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఓన్లీ దిల్ రాజు ప్రొడ్యూసర్గా మాట్లాడు.